హాయ్ ఆల్, ఈరోజు నేను చూసిన ఫిల్మ్ స్పైడర్ మ్యాన్ ఏ బ్రాండ్ న్యూ డే. సినిమా అయితే సూపర్బ్ ఉంది, 10/10. జనరల్ సినిమా రిలేటెడ్ థింగ్స్ లైక్ ఫోటోగ్రఫీ, కెమెరా వర్క్, గ్రాఫిక్స్ ఇలాంటివన్నీ అయితే ఇంకా టాప్ నాచ్. యాక్షన్ సీక్వెన్సెస్ ఎవ్రీథింగ్. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ రాసిన విధానం కూడా చాలా బాగా మీనింగ్ఫుల్గా రాశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ సినిమా మనకు నేర్పించడానికి ఏం ట్రై చేస్తుందంటే, డిస్పైట్ ఇది మొత్తం ఈ బ్రాండ్ వాల్యూ, స్పైడర్ మ్యాన్ ఇవన్నీ ఉన్నా సినిమాలో ఆ సోల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ అయ్యి ఉంది. ఆ రైటర్ ఏం చెప్పాలనుకున్నాడు అని, విచ్ ఈస్ దట్ నువ్వు ఎంత పవర్ఫుల్ ఉన్నా, ఎంత గ్రేట్ ఉన్నా, ఏమున్నా నీ చుట్టూ నీకు కావాల్సిన ఆ నలుగురు లేకపోతే అంత పవర్ ఉన్న మనిషి కూడా ఎంటీ ఫీల్ అవుతాడు. అది ఆయన ఒక్క ఎగ్జాంపుల్ నుండి కాదు, 2 sides ఆఫ్ ద స్పెక్ట్రమ్ను నేర్పిస్తారు. అన్నిటికంటే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పడానికి ట్రై చేసిందంటే, జస్ట్ బికాజ్ మీ లైఫ్లో మీకు ట్రామా అయింది, మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినాయి, ఒక డార్క్ సైడ్ ఉందని చెప్పి మీ లైఫ్లో మీకు ఎదురొచ్చే వేరే వాళ్ళకు కూడా ఆ పెయిన్ కాజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్ టు యూ కెన్ స్టాప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్. దాన్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం చాలాసార్లు చూస్తుంటాం, జస్ట్ బికాజ్ ఒకరి లైఫ్ బాగా వెళ్ళలేదని చెప్పి వాళ్ళు ఎదురొచ్చిన ప్రతి ఒక్కరితో మీన్గా బిహేవ్ చేస్తుంటారు. సో నాట్ టు డూ దట్, నాట్ టు బీ మీన్ టు ఎవ్రీ వన్ అరౌండ్ యూ అండ్ టు బీ ఎ నైస్ పర్సన్ పేస్ ఆఫ్ అని చెప్పి సో చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ పక్కా మస్ట్ వాచ్, పక్కా చూడండి, ఎంజాయ్.